హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎంతో ప్లఫీగా అండ్ టేస్టీగా వచ్చి ఈ అరటికాయ బజ్జీ అయితే ఈరోజు చెప్పేస్తున్నాను. బయట వాతావరణం చల్లగా వర్షం అయితే పడుతుంది కదా, ఇలాంటప్పుడు ఇలా అరటికాయ బజ్జీ వేసుకొని చక్కగా మధ్యలో కోసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బాబ్బాబ్బా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందేనండి. స్కూల్ నుంచి వచ్చే పిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా. దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 అరటికాయలు అయితే తీసుకొని చెక్కు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పొడవుగా అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని ఒక 1/2 కేజీ అయితే తీసుకొని ఇలా జల్లించడం మెయిన్ అండి. కంపల్సరీ ఇలా జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న శనగపిండిలో 1 చెంచా కారం, అలాగే ఒక 1/2 చెంచా పసుపు, సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇందులో మన జీర్ణానికి అయితే మంచిదండి వాము 1 స్పూన్ అయితే వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాగా కాగిన నూనె 1 గరిట అయితే తీసుకొని ఆ వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో అయితే వేసుకోవాలండి. వేడి నూనె వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని చెయ్యి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు కడుపు నొప్పి సోడా అయితే వేస్తున్నాను. ఈ మొత్తం మిశ్రమం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుని ఒక థిక్ క్వాంటిటీలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుంటూ ఈ థిక్గా వచ్చినప్పుడు ఇలాగ మనకి రిబ్బన్ లాగా అయితే కింద పడుతూ ఉంటే కరెక్ట్గా బ్యాటర్ అయితే వచ్చినట్టండి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా అరటికాయ ముక్కలు మనం కట్ చేసుకున్నవి ఇందులో అన్నీ వేసుకుని చక్కగా నూనె కాగుతున్నప్పుడు బాగా వేడిగా కాగిన వెంటనే ఇది ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ముంచుకుంటూ ఇందులో వేసేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. మనం కలిపే విధానంలోనే ఈ ప్లఫ్నెస్ వస్తుందండి. చూడండి ఎంత చక్కగా ప్లఫ్గా ఉబ్బుతున్నాయో. ఇలా రావాలంటే మనం బ్యాటర్ని అనేది కరెక్ట్గా ఉండాలి. నేను చూపించిన విధంగా అయితే మీరు ఈసారి కలిపి చూడండి, చాలా బాగా వస్తాయి. అలాగే చాలా ఇష్టంగా తింటాము. బయట కూడా వేసిన ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి కడుపు నిండా కూడా తినచ్చు, బయట ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. చక్కటి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడి అరటికాయ బజ్జీ అయితే రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.